పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మోనాలిసా కుంభమేళలో ఫేమస్ అయినటువంటి మోనాలిసా ప్రస్తుతం మరొకసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంట్లో వాళ్ళను కాదని కేరళకు వెళ్ళి ఒక వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వీరిద్దరికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మోనాలిసా మేనమామ ఒక ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు మోనాలిసాను ఎలా ట్రాప్ చేశారు అనేటువంటి విషయాలను కూడా ఆయన ఇక్కడ బయటపెట్టడం జరిగింది. ఇంతకు మోనాలిసాను ట్రాప్ చేసి వివాహం చేసుకున్నారా, లేకుంటే నిజంగానే ప్రేమించి వివాహం చేసుకున్నారా, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూస్తే 6 నెలల క్రితం మోనాలిసా ఫేస్బుక్ ద్వారా ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తికి పరిచయం అనేట్టుగా తెలుస్తుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కేరళకి వెళ్ళి వివాహం చేసుకున్నారు. మొదట ఇంట్లో చెప్పారంట. చెప్పిన తర్వాత మోనాలిసా తల్లిదండ్రులు ఆ యొక్క వివాహానికి సంబంధించిన దాన్ని ఒప్పుకోలేదు. మోనాలిసా బ్లోస్లే వివాహాన్ని ఒప్పుకోకపోవడంతో తాను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇంట్లో ఎదిరించి అక్కడి నుంచి వెళ్ళి కేరళలో భారీ పోలీసు బందోబస్తు నడుమ వివాహం చేసుకున్నారు. ఇక్కడికి అయిపోయింది. అయితే ఇప్పుడు ఈమె చేసుకున్నటువంటి వివాహం వివాదానికి దారితీసింది. తమ అమ్మాయిని కేరళలోని అత్తింటి వారు మోసగించి వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నారని ఇప్పుడు మోనాలిసా బంధువు విజయ్ భోస్లే అనేటువంటి ఒక వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మతాంతర వివాహము తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపైన తాజాగా ఆయన మాట్లాడుతూ విజయ్ భోస్లే మా కులంలో సమాజంలో ఇలాంటివి ఇష్టపడరు, కేరళ వాళ్ళు చేసింది చాలా తప్పు అంటూ కూడా ఆయన అంటే తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు చాలా తప్పు అంటూ కూడా వ్యాఖ్యానించారు. కుంభమేళ తర్వాత మా అమ్మాయి వైరల్ అయ్యింది, దీన్ని అవకాశంగా తీసుకొని మా ఊరిలో నటన నేర్పే వాళ్ళు లేరు కదా, కేరళకు రండి, మేము బాగా చదివిస్తాం, మంచి నటన నేర్పిస్తాం, రీల్స్ చేద్దామని ఆమె తండ్రికి చెప్పారంట. ఇప్పుడు తీసుకుపోయినటువంటి వాళ్ళు ఆ మాటలు నమ్మి నటన నేర్చుకోవచ్చని ఆ అమ్మాయి కేరళ వెళ్ళింది. ఆమె చాలా అమాయకురాలు. అక్కడి వాళ్ళు ఆమెను ట్రాప్ చేశారు. 4-5 రోజుల నుంచి ప్రదేశాలకు తిప్పి అక్కడి అందమైన లొకేషన్లు చూపించారు. ఆమెకు బ్రెయిన్ వాష్ చేశారు. ఇంతలో మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఇంటికి రమ్మని పిలిచాం, కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేసి నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ అబ్బాయి వాళ్ళ భాషలో పోలీసులతో ఏదో మాట్లాడారు అని విజయ్ భోస్లే అనేటువంటి వ్యక్తి మోనాలిసా వారి యొక్క బంధువు ఆయన ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇక పోలీసులు తమను పిలిచి మోనాలిసాకు 18 ఏళ్ళు నిండాయని, ఆమె మీతో రావడానికి ఇష్టపడడం లేదని చెప్పారని కూడా ఆయన అన్నారు. మీరు టికెట్లు తీసుకొని వెళ్ళిపోండి అని మమ్మల్ని పంపించి వేశారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న అరుమనూర్ శ్రీ నయనార్ దేవాలయంలో మార్చి 11న మోనాలిసా భోస్లే ఫర్మాన్ ఖాన్ వివాహం చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఫర్మాన్తో ఆమె 6 నెలలుగా ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం. 6 నెలల్లోనే ప్రేమ ఇంత దూరం వెళ్ళి ట్రావెల్ చేసి వివాహం చేసుకునేటువంటి విధంగా అంటే కుటుంబ సభ్యులను వదిలేసి పూర్తిగా ప్రస్తుతం ఆమెకు ఏ విషయంలో అయితే ఫేమస్గా వైరల్గా మారిందో ఆ అంశాలన్నింటినీ కూడా వదిలేసి కేవలం 6 నెలల్లో ఫర్మాన్ అనేటువంటి వ్యక్తితో ఏర్పడినటువంటి పరిచయం ప్రేమగా మారి తనతో జీవితాంతం గడపడానికి నిశ్చయించుకునేటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుందంటేనే ఖచ్చితంగా అక్కడ ఆమెని మైండ్ వాష్ చేసి బ్రెయిన్ వాష్ చేసి తమకు అనుకూలంగా తనని ట్రాప్ చేశారు, ఆమెని ట్రాప్ చేశారనేటువంటి విషయాన్ని విజయ్ భోస్లే తన బంధువు చెప్తున్నాడు. ఏదేమైనా మోనాలిసా ప్రేమ వివాహం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. రకరకాల అంశాలు దీంట్లో తెరపైకి వస్తున్నాయి. చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. మోనాలిసా మోసపోయిందని కొందరు అంటున్నారు. మోనాలిసా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక ముందడుగు వేసిందని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా తన బంధువు విజయ్ భోస్లే చేసినటువంటి కామెంట్స్ తోటైతే బంధువులు ఈ యొక్క వివాహానికి ఎంతమాత్రం కూడా ఇష్టపడలేదు. అయినా కూడా కుటుంబ సభ్యులందరినీ వదిలేసి అతని కోసం 6 నెలల ప్రేమ కోసం కేరళకి వెళ్ళి అక్కడే ఉండడానికి ఇష్టపడి ప్రేమ పెళ్లి చేసుకుందంటే ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. మోనాలిసా తీసుకున్నటువంటి నిర్ణయం సరైన నిర్ణయమేనా? కుటుంబ సభ్యులను కాదని కుటుంబ సభ్యులను ఒప్పించి ముందుకు వెళ్ళి ఇంకొంత టైం తీసుకొని ముందుకు వెళ్తే బాగుండేదా, లేదంటే కుటుంబ సభ్యుల కంటే కూడా ప్రేమించిన వ్యక్తి బాగా చూసుకుంటాడనేటువంటి ధైర్యంతో వెళ్ళిపోయింది కాబట్టి అది కూడా కరెక్టే అంటారా? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.